వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా లాగ్స్. ఈరోజైతే నేను తోటకూర చపాతీ చేస్తున్నానండి. దానికైతే ముందుగా అయితే నేను చపాతీ పిండి జల్లెడేసుకున్నాను. ఇది మామూలు లూజ్ పిండి అంటారు కదా, అదండి, ఆశీర్వాద్ పిండి కాదు. జల్లెడేసుకొని పిండి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు వేయాలి తడిపేటప్పుడు. మీ దగ్గర ఉంటే కొంచెం పెరుగైనా పాలైనా కూడా కొంచెం ఒక చుక్క వేసుకోవచ్చు తడిపేటప్పుడు. చూడండి, ఇప్పుడైతే మొత్తం తడిపేస్తున్నాం కదా, బాగా స్మూత్గా వచ్చింది కదండి. తడిపిన తర్వాత కొంచెం మళ్ళీ అంతా ఆయిల్ పూసి పెట్టాలా. ఆ పిండి ముద్దకంతా ఆయిల్ పూసేసి ప్లేట్ మూసి పెట్టాలన్నమాట. అప్పుడైతే బాగా స్మూత్గా వస్తాయి. ఒక 15 మినిట్స్ అన్నా 20 మినిట్స్ అన్నా మనం కర్రీ చేసుకున్నానికి ముందే తడిపి పెట్టుకోండి, అంత లోపల బాగా నానుతుంది. యాక్చువల్లీ ఇది లూజ్ పిండి కదండి, తెల్ల పిండి అంటారు మా సైడ్ అయితే. ఈ పిండి అయితే అసలు నానాల్సిన పని కూడా లేదు, వెంటనే తడిపిన వెంటనే కూడా చేసేయచ్చు, బాగా వస్తాయి. అయినా కూడా ఆశీర్వాద్ పిండి అయితే రాదండి, అస్సలు రాదు. అది ఒక 2-3 అవర్స్ ముందు నానబెడితే నీట్గా వస్తుంది, లేకుంటే రాదు. ఇదైతే మామూలు వెంటనే చేయొచ్చు, కానీ నేనైతే ఫస్ట్ తడిపినా కదా అని మూత మూసి పెట్టాను. తర్వాత అయితే ఇప్పుడు నేను తోటకూరకి కావాల్సిన ఆకంతా నీట్గా ఒలిచి పెట్టుకుని చూడండి. ఇప్పుడైతే తోటకూర అంతా నీట్గా ఒలుచుకోవాలండి. చిన్న చిన్న కాడలు కూడా వేసుకోవచ్చు. చూడండి, నేను వేసాను కదా. తోటకూర 2 రకాలు వస్తుందండి. దీంట్లోనే హైబ్రిడ్ కూడా వస్తుంది, అది కొంచెం వెడల్పు ఉంటుంది. ఇదైతే మామూలు నాటుది అంటారు తోటకూర. మేమైతే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెడితే అట్లా వస్తుండే. ఇక్కడైతే నేను సంత పెడతారన్నా కదా ఎవ్రీ ట్యూస్డే, అక్కడ పోయి మేము తెచ్చుకున్నాము. అక్కడైతే చూడండి బాగా నాటు తోటకూర దొరికింది. ఇవైతే చిన్నగా ఉంటాయి అన్నమాట ఆకులు. కొంచెము హైబ్రిడ్ అయితే చాలా పెద్దగా వస్తాయి తోటకూర, అది కొంచెం టేస్ట్ ఉండదండి. ఇదైతే దొరికింది, అందుకే ఇది తీసుకున్నాము మేము. చాలా చిన్న చిన్న తరుక్కొని పెట్టుకోవాలి ఆకులు. దాంతోపాటు కొంచెం తోడుమేలు అవి కాడలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చండి. కొంచెం లేతగా ఉంటాయి కదా కాడలు, అవి కూడా తరిగేసుకోండి. చూడండి, రెడ్గా ఉన్నాయి కదా కాడలు. ఏ ఆకుకూరకైనా బాగా రెడ్గా ఉన్న కాడలు తీసుకోండి, బాగా విటమిన్స్ ఉంటాయి. గోంగూరకైనా సరే రెడ్గా ఉన్నట్టు తీసుకుంటే బాగా పుల్లగా ఉంటుందండి. చూడండి, దాంట్లో అయితే నేను దానికి కావాల్సినవి ఆనియన్స్ కూడా కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవచ్చండి. ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ వేసాను నేను దానికి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా దండిగానే పడతాయండి, ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఏమేయం కదా. కావాలంటే ఒక వంకాయ కూడా వేసుకోవచ్చండి, 1-2 వంకాయలు అట్లా కూడా వేసుకోవచ్చు. మనం ఒప్పలు కావాలా మధ్యలో, కొంచెం ఆకుకూర తక్కువ ఉందనుకో, ఏమైనా ఎక్స్ట్రా కావాలా కర్రీ అట్లా అనుకున్న వాళ్ళైతే ఒక 2 వంకాయలు కూడా తరిగేసుకోవచ్చండి, దీంట్లోనే బాగుంటుంది. నేనైతే ఇప్పుడు వంకాయలు అవన్నీ ఏమీ లేదు, ఓన్లీ తోటకూర, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు వేసానండి. ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్ తరుక్కొని వేసుకోవాలి. చూడండి, కలిపేటప్పుడు చూస్తున్నారు కదా నేను ఎంత చిన్న తరిగానో. మనం కొంచెం టైం పడుతుందండి తోటకూర ఒలుచుకోనికి. మొన్నైతే పాలక్ ప్లెయిన్ పాలక్ కూడా చేశానండి ఇంట్లో. పన్నీర్ అయితే తెచ్చుకోలేదు, కానీ ప్లెయిన్ పాలక్ చేశానండి. నెక్స్ట్ టైం పాలకూర చేసినప్పుడు మీకు చూపిస్తాను, ఎందుకంటే ఆకుకూరలు తింటే బాగా విటమిన్స్ ఉంటాయి కదా. ఇప్పుడైతే అవన్నీ కొంచెం వేసినంత నూనె వేసి అన్నీ వేసేసానండి ఒకటేసారి. ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, తోటకూర అన్నీ వేసి ఇందాక చూపించాను కదా అట్లా కలపాలి. మొత్తం అంతా కలిపిన తర్వాత కంపల్సరీ మూత పెట్టేయాలండి. అప్పుడైతే ఆవిరి కూడా లోపలనే ఉండి బాగా మగ్గుతుంది అనమాట. మనం మూత పెట్టకుంటే అంతా ఆవిరి అంతా బయటకు వస్తుంది, విటమిన్స్ అంతా బయటకు వస్తాయి. కంపల్సరీ మూత పెట్టి మగ్గియండి, తొందరగా కూడా ఉడుకుతాయండి. ఆవిరి అంతా బయటకు పోయిందనుకో ఎంతసేపు కూడా ఉడకవు. గ్యాస్ కూడా వేస్ట్, కూడా అంతా గ్యాస్ ప్రాబ్లం ఉంది అవన్నీ అంటున్నారు కదండి సిలిండర్వి. మనం మూత పెట్టలేదనుకో 10 నిమిషాలు ఉడికేది 20 నిమిషాలు అవుతుంది అనమాట. అందుకే ఏ వంటైనా సరే మూత పెట్టి ఉడికేయండి, తొందరగా ఉడికిపోతుంది అనమాట. మనం ఒకవేళ అది ఫ్రైలాగా కావాలా, తోటకూర ఫ్రైలాగా కావాలా అంటే మాత్రం మూత పెట్టొద్దండి, ఎందుకంటే మూత పెడితే దానికి ఆవిరి ఉంటుంది కదా, దాంట్లో తోటకూరలో పడి అది కొంచెం మళ్ళీ మెత్త అయిపోతుంది. కొంచెం ఫ్రైలాగా ఉండాలా, రైస్కి అయితే కానీ అట్లా చేసుకుంటారండి. ఇదైతే నేను చపాతీకి కాబట్టి కొంచెం జ్యూసీగా ఉండాలని నేను అట్లా చేశాను. ఇంకా కొంచెం వాటర్ కూడా వేసినాను నేను దాంట్లో, ఒక చిన్న పావు గ్లాస్ అట్లా వాటర్ కూడా వేసాను. ఎందుకంటే చపాతీకి కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే బాగుంటుంది కదండి మనకు అద్దుకోవడానికి.
రొట్టెకైనా కూడా బాగుంటుందండి. చూడండి ఇప్పుడైతే బాగా మగ్గినట్లుగా అనిపిస్తుంది కదా మీకు. వెల్లుల్లిపాయలు కూడా బాగా లావు లావు ఉన్నట్టు చూసేసుకోండి. అవి మధ్య మధ్యలో వస్తుంటే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. దీనికైతే వట్టి కారం కూడా వేసుకోవచ్చండి. పచ్చికారం వట్టి కారం 2 రకాలు వేసుకోవచ్చు. కొంతమంది వట్టి మిరపకాయలు కూడా వేసుకుంటారు కారపొడి లేని వాళ్ళు. చూడండి మనకి ఒకవేళ పూర్తిగా ఇంకిపోతే వాటర్ ఇంకా కొన్ని వేసుకోవచ్చు. మనకేం వాటర్ వద్దు, చపాతీకైనా సరే అట్లే గట్టిగా ఉండాలంటే వాటర్ వేసుకోవద్దండి, మీ ఇష్టము. మాకైతే కొంచెం లిక్విడ్ లాగా ఉంటే ఇష్టము. రొట్టెకైనా చపాతీకైనా దేనికైనా బాగుంటుందండి ఈ తోటకూర. ఇదైతే చూడండి 5 కట్టలు వేసినాను, చిన్న చిన్నటివి 5 కట్టలు అనమాట. అంతా కలిపి ఇంత ఇంత కొంచెం ఏం చూడండి. లాస్ట్కి అయితే ఒక 2 కప్పులు అయింది మొత్తం అంతా మగ్గే లోపల. ఎక్కువేం కాదండి. అందుకే ఇట్లా మనం కర్రీ టైప్ అట్లా చేసుకుంటే మనం కూడా ఎక్కువ క్వాంటిటీ తినొచ్చు ఆకుకూర. వారంలో ఒక 3-4 డేస్ అయినా కంపల్సరీ ఆకుకూర తింటే మంచిదండి. నేనైతే కంపల్సరీ మార్కెట్కి పోయినా కానీ కూరగాయలకు ఎప్పుడు పోయినా ఆర్డర్ పెట్టినా మేము ఆకుకూరలు కూడా పెడతాము. పప్పులో అయినా వేసుకోవచ్చు. ఇట్లా ఇట్లా సపరేట్ ఇప్పుడు ఈ మధ్య అయితే పాలక్ చేసినాను మొన్ననే, అదైతే వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం పాలకూర తెచ్చినప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తానండి. మనం 360 రూపీస్ అట్లా పెట్టి పాలక్ పన్నీర్ అవి తీసుకుంటాం కదా హోటల్లో, మనమే చేసుకోవచ్చండి. అన్ని కర్రీస్ లాగానే అయిపోతుంది తొందరగా. అది కూడా పన్నీర్ కూడా దొరుకుతుంది కదా బయట, మనం పన్నీర్ కూడా తెచ్చుకొని పాలక్ పన్నీర్ ఇంట్లోనే చేసుకోవచ్చు మొత్తము. వాళ్ళు స్పైసీ ఏమన్నా చేయరు కదండి. ఇక్కడైతే చూడండి దీనికి కావాల్సినది పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, కొబ్బరి, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టాను. కావాలంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు, లేకపోతే లేదు మీ ఇష్టం. నేనైతే జీలకర్ర అయితే ఏమీ లేదు, ఆల్రెడీ తర్వాత వేసినది అనమాట. ఇక్కడైతే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వట్టి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ కొబ్బరి పొడి దొరుకుతుంది కదా, మేము బిగ్ బాస్కెట్లో కొబ్బరి పొడి ఆర్డర్ పెట్టింటే వచ్చింది, ఇంకా డైరెక్ట్ అదే వేసాను. వెల్లుల్లిపాయలు అయితే కంపల్సరీ వేయాలండి మిక్సీ పట్టేటప్పుడు, అది స్మెల్ బాగుంటుంది అనమాట పచ్చికారము. నేను ఎప్పుడు పచ్చికారం వేసినా కంపల్సరీ అది వెల్లుల్లిపాయలు చూపిస్తున్నదండి, కంపల్సరీ వేస్తాను దాంట్లో. పండుగ రోజు మాత్రమే ఏమి వేయము మేము. పండుగ రోజు అయితే వెల్లుల్లిపాయలు, ఆనియన్స్ అవన్నీ వాడకూడదు కదా, అప్పుడు ఒకటే మేము వెల్లిపాయలు వాడము. లేకపోతే డైలీ ప్రతి వంటలో వెల్లిపాయలు వేస్తానండి కంపల్సరీ, బాగా టేస్ట్ ఉంటుంది, చాలా హెల్దీ కూడా. చూడండి ఇప్పుడైతే అంతా మగ్గిపోయింది కదా. వాటర్ కూడా అంతా ఇంకిపోయింది చూడండి, ఇంకా కొంచెం ఉంది అంతే లైట్గా. ఇప్పుడు ఆ కాడలు కూడా అండి బాగుంటాయి తినడానికి మనకి. అంటే ముదిరిపోయినట్టు వేయకూడదు అనమాట కాడలు, పైన లేత ఉంటాయి కదా అవి తరుక్కోవాలా. మళ్ళీ తెలక మొత్తం ముదిరిపోయినట్టు వేసినా అనుకో అంత పీచు పీచు ఉంటుంది. లేత ఉన్నట్టు మాత్రమే తరిగేసుకోండి, బాగుంటుంది. మనకు అప్పుడే తరిగేటప్పుడే అర్థమవుతుంది లేతగా ఉందా ముదురుగా ఉంది అని. రెగ్యులర్గా తరిగే వాళ్ళకైతే అర్థమైపోతుంది కదండి అట్లే. ఇదైతే ఒక సైడ్ అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాను. చపాతీకి పిండి కూడా తడిపి పెట్టుకున్నాను కదా ఆల్రెడీ. ఇంకా ఆశీర్వాద్ పిండి అయితే బాగా హెల్దీ అంటారండి. దీంట్లో అయితే మైదా పిండి కలిసింది అంటారు కదా తెల్ల గోధుమ పిండిలో. కానీ ఇంకా నాకు ఈ ఆశీర్వాద్ పిండి తింటే అదే ఇష్టము, అందుకే ఇంకా అదే చేసుకున్నాను చపాతీ అయితే మేము. చూడండి ఇప్పుడైతే పచ్చిమిరపకాయల కారం మిక్సీ పట్టినది ఇందాక అది వేసేసాను, కొంచెం పసుపు వేసాను. అవన్నీ వేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ మగ్గాలండి, అది కారం అంతా దానికి పట్టాలి కదా. మనం చేసినప్పుడు కంటే కొంచెం తర్వాత మళ్ళీ ఇంకిపోతుందండి, వాటర్ కూడా కొంచెం తిక్కుగా అవుతుంది. మళ్ళీ తర్వాత వేడిగా ఉన్నప్పుడైతే కొంచెం లిక్విడ్గా అనిపిస్తుంది కదా, తర్వాత ఇంకిపోతుంది అది కూడా. ఒక 2-3 మినిట్స్ అట్లా మళ్ళీ కలపండి పచ్చికారం వేసిన తర్వాత. పసుపు స్మెల్ కూడా లేకుండా ఉంటుంది అనమాట. మళ్ళీ పసుపు వేసి అట్లే వెంటనే దించకూడదు. ఇప్పుడైతే ఇంకా చపాతీ చేస్తున్నానండి నేను. చూడండి ఆల్రెడీ తడిపి పెట్టాను కదా ఇందాక ఫస్ట్ చూపించిన కదా. పెన్నం కాగిన తర్వాత చపాతీ వేసుకోవాలి.
చపాతీ అయితే ఇట్లా నేను చేసినట్లు ఫోల్డింగ్ చేసి ట్రయాంగిల్ లాగా కొంచెం ఫస్ట్ రుద్దుకోవాలి. రుద్దిన తర్వాత దానికి ఆయిల్ పోయాలి లోపల. ఒక చిన్న ఉల్ల రౌండ్గా రుద్దుకోవాలన్నమాట. రుద్దిన తర్వాత దానికి ఆయిల్ పూసి ఇట్లా ట్రయాంగిల్ లాగా మడత పెట్టండి. అప్పుడైతే బాగా పొంగుతాయి పొరలు పొరలుగా చపాతీ. చూడండి మావైతే అన్ని చపాతీలు బాగా పొంగినాయి. ఆశీర్వాద్ పిండి అయితే గిన అది కూడా బాగానే వస్తుంది, కానీ వెంటనే తడిపిన వెంటనే చేయకూడదండి అదైతే. ఇదైతే ఎంత తొందరగా తడిపిన వెంటనే 5 మినిట్స్ కూడా గ్యాప్ అవసరం లేదండి, వెంటనే చేసేయచ్చు చపాతీలు. సపరేట్ గోధుమలు కూడా ఆడించుకుంటారండి కొంతమంది గిర్నీకి. అది కూడా వెంటనే చేస్తే రాదండి, కొంచెం నానాలి. అదైతే 2-3 అవర్స్ అట్లా పిండి. పొద్దున పూట కాలేజీలకి ఆఫీస్లకు పోయే వాళ్ళకైతే అంత టైం ఉండదు కదండి నానేంత. అప్పుడు ఈ తెల్లపిండే బెటర్ అండి. ఇంకా ఇది చేసుకోండి, మరి బాగా పొంగుతుంది. కొంతమంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే ఉప్పు వేసుకోరండి తడిపేటప్పుడు పిండి. నేనైతే తడిపేటప్పుడే కొంచెం వేసిన కదా. ఇప్పుడు మనం బయట ఎక్కడైనా చపాతీలు కొనుక్కుంటాం కదండి, అవి అందుకే చప్పగా ఉంటాయి, వాళ్ళు వేయరనమాట ఉప్పు. మేమైతే కొంచెం ఒక చిన్న టీ స్పూన్ అట్లా వేస్తామండి తడిపేటప్పుడు, బాగుంటుంది టేస్ట్. తడిపేటప్పుడే కొంచెం ఆయిల్ అవి వేసిన కాబట్టి బాగా పొరలు పొరలు వస్తుంది అనమాట. చూడండి, నేను ఒక దిక్కు వీడియో తీసుకుంటే ఒక చేత చేసినా కానీ ఎంత బాగా వస్తున్నాయో చపాతీలు. చపాతీ పిండిలోనే కావాలంటే మొన్నైతే స్ప్రింగ్ ఆనియన్స్ అవి వేసి చేశాను కదండి ఒక వీడియోకి. అది పాత దాంట్లో ఉందనుకుంటాను నేను వీడియోలో. స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర అట్లా ఏమైనా కావాలంటే మన ఇంట్లో ఏదైనా ఆకుకూర ఉంటే వేసుకోవచ్చండి దాంట్లో తరిగి పిండి తడిపేటప్పుడు. ఇవైతే నేను ఇంకా ఆల్రెడీ తోటకూర కదా చేస్తున్నాను, ఇంకా దీంట్లో అయితే ఏమీ వేయలేదండి నేను. చపాతీ పిండిలో మెంతెం కూర కూడా దొరుకుతుంది కదండి, చిన్న మెంతెం కూర అని వస్తుంది కదా, అది కూడా పిండి తడిపేటప్పుడే కడిగి వేసుకోండి వాటర్లో. ఎక్కువ మట్టి ఉంటుంది కదా, అది చిన్నగా ఉంటాయి కదా కాడలు, బాగా మట్టి ఉంటుంది అనమాట. అది బాగా చిన్నగా తడిగి దండిగా నీళ్ళలో కడిగి చపాతీ పిండిలో వేయాలండి. మొన్న చూపించిన కదండి ఒక వీడియోలో నేను స్ప్రింగ్ ఆనియన్స్ అవి వేసి చేశానని. నెక్స్ట్ ఎప్పుడైనా మెంతం కూర వేసినప్పుడు మీకు చపాతీ పిండిలో చూపిస్తాను అది కూడా. మొన్నైతే స్ప్రింగ్ ఆనియన్స్ అవి వేసి చేశాను. కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ అట్లా మన దగ్గర ఏమున్నా కానీ దాంట్లో వేసుకోవచ్చండి. చపాతీ పిండి తడిపేటప్పుడు వేయాలన్నమాట. తర్వాత వేస్తే మళ్ళీ పిండి అంతా జోరుగా అయిపోతుంది. తడిపేటప్పుడే వేసి దాంట్లో ఎంత వాటర్ ఉందో ఆకుకూరల్లో అది అయిపోయిన తర్వాత మనం ఎక్స్ట్రా వాటర్ వేసి తడుపుకోవాలి. ఇప్పుడైతే నేను ఇంకా దీంట్లో ఏం వేయలేదండి ఆకుకూరలు పిండిలో. మామూలు అయితే నేను మెంతెం కూర ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర అట్లా ఏవైనా వేసి పిండి తడుపుతానండి చపాతీ పిండిలో. ఇంక ఈరోజు అయితే ఆల్రెడీ తోటకూర చపాతీ చేస్తున్నా కదా, ఇంక ఈ పిండిలో అయితే నేనేం వేయలేదు. మెంతం కూర అవి కూడా లేవులేండి మా ఇంట్లో, అందుకే వేయలేదు. ఉంటే మాత్రం కంపల్సరీ వేస్తానండి నేను మెంతం కూర. ఓన్లీ పప్పులోకి కాకుండా ఇట్లా చపాతీ పిండిలోకి దాంట్లోకి కూడా వాడుకోండి, చాలా హెల్దీ అనమాట. చూడండి, నెక్స్ట్ ఇంకొక చపాతీ వేసాను. వేసిన తర్వాత కొంచెం పొంగనికి వచ్చినప్పుడు అప్పుడు ఆయిల్ వేయాలా. చూడండి ఎంత స్మూత్గా వస్తున్నాయో. అసలు ఒక చేత వీడియో తీస్తున్నాను కదా, తీయడానికి పోయేటప్పుడే చినిగిపోతున్నాయి కొన్ని అయితే. దీనికి గోంగూర పప్పు అయినా సరే చాలా బాగుంటుందండి చపాతీకి. పప్పు తినని వాళ్ళకి గోంగూర పప్పు ఇట్లా ఏమైనా ఆకుకూరలు అట్లా పెడితే విటమిన్స్ ఉంటాయండి. కావాలంటే క్యారెట్ కూడా తురిమి కొంచెం పిండి తడిపేటప్పుడు మనం కలిపేసేయచ్చు. మనకి ఒప్పుకున్నట్టు చేసుకోవచ్చండి పిండిలో ఏమైనా వేసి, విటమిన్స్ కావాలి అట్లా అనుకున్నప్పుడు. మీరు కూడా అసలు ఎంతమంది ఇట్లా ఆకుకూరతో చపాతీ అవి చేసుకుంటారో చెప్పండి నాకు. తోటకూర మనం పెద్ద బాల నిండి చేసినా కానీ అండి అది అంత ఉడికే లోపల 2-3 మెంబర్స్కి అవుతుంది అనమాట, ఎక్కువ మందికి కాదు. అందుకే మనం ఎక్కువ క్వాంటిటీ తినొచ్చు ఆకుకూరలు. మరి కాస్ట్లీ కూడా ఏముండవు కదండి ఆకుకూరలు.
అందుకే వీలైనప్పుడల్లా కొనుక్కొని తినండి. ఎందుకంటే అవి నిల్వ ఉండవండి. ఈరోజు తెస్తే మరుసటి రోజుకి 2 రోజులకే పాడైపోతుంటాయి ఫ్రిడ్జ్లో కూడా. అందుకే తెచ్చిన వెంటనే ఫ్రెష్గా చేసుకొని తినేసేయండి. కూరగాయలు కావాలంటే తర్వాత చేసుకున్నా ఏం కాదు. ఫస్ట్ ఆకుకూర చేసుకోండి. మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకునే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనం కొంచెం తడి తగిలినా కూడా చెడిపోతాయండి ఆకుకూరలు. ఫస్ట్ మనం తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టక ముందుకే తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెడితే అప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ బాగానే ఉంటాయి. అట్లే తడి ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకో మనము 2-3 డేస్ కల్లా మొత్తం స్మెల్ వచ్చేసి పాడైపోతుందండి. ఆకుకూర ఏదైనా సరే తడి తగలకూడదు. కొంతమంది తెచ్చిన వెంటనే అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు కదా, వాళ్ళు అమ్మే వాళ్ళు ఫుల్ వాటర్ని కొట్టింటారు అనమాట. ఆకుకూరలు వాడిపోతాయి కదా తొందరగా, దానికి నీళ్ళు కొట్టింటారు. అవి మనం అట్లే పెట్టినాం అనుకో ఫ్రిడ్జ్లో మొత్తం చెడిపోతాయండి. మీరు టిప్పులాగా కూడా అనుకోవచ్చు అనమాట. వాటర్ తగిలితే చెడిపోతుంది చూడండి. తోటకూర ఏ ఆకుకూరలైనా ఫ్రిడ్జ్లో పెడితే వాటర్ అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాతనే పెట్టుకోండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, టిప్పులాగా కూడా యూజ్ అవుతుంది మీకు. ఎందుకబ్బా ఆకుకూరలు వాడిపోతున్నాయి తొందరగా అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళకి చెప్తున్నా. కొంచెం తడిగినా సరే మిగతా ఆకుకూరను కూడా మొత్తం పాడు చేసేస్తుంది. ఎంతన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు చెడిపోతుంది. కావాలంటే చెక్ చేసి చూడండి. మీరు తడి లేకుండా పెట్టినారనుకో వారమైనా ఏం కాదు ఆకుకూరలు. చూడండి, ఇందాక చెప్పినా కదా ఆయిల్ పూసి మడతేసానని. ఇట్లా ఫస్ట్ చిన్నగా ఒక రౌండ్ ఒక ఉల్లె చేసుకోవాలి. దానికి ఆయిల్ పూసి మడత పెట్టుకోవాలి. అప్పుడైతే బాగా మనం మడత పెట్టిన కాడ అంతా పొంగుతుంది అనమాట. ఇట్లే అవసరం లేదండి మడత, మీరు స్క్వేర్గా ఎట్లయినా మీ ఇష్టం వచ్చినట్టు ఫోల్డింగ్ చేసుకోవచ్చు. కానీ ఫోల్డింగ్ చేసి వేస్తేనే బాగా పొంగుతుంది చపాతీలు. చూడండి, అసలు చూస్తేనే నోరు ఉడుతుంది కదా. ఇప్పుడు హాస్టల్స్లో బయట అక్కడైతే మనకి కావాల్సినట్లు చేయరు కదండి, చపాతీలైనా ఏవైనా. వాళ్ళు అసలు తినబుద్ధుడే కాదు. దాంట్లో సాల్ట్ కూడా ఏమి వేయరు వాళ్ళు. కొన్ని అయితే ఇప్పుడు రెడీమేడ్ చపాతీలు కూడా దొరుకుతున్నాయి కదండి సూపర్ మార్కెట్లో. అవి అయితే మేము ఎప్పుడు కొనుక్కోలేదు, చూడలేదు. కానీ ఎట్లుంటాయి కూడా టేస్ట్ చూడలేదు మేము. రెడీమేడ్ చపాతీలు కూడా వస్తున్నాయండి. దాంట్లో అసలు ఏం విటమిన్స్ ఉండవు, ఏముండవండి. అందుకే మనం 10 మినిట్స్లో పిండి తడుపుకొని మనమే రెడీగా పెట్టుకుంటే చాలు, ఇంట్లో మనమే చేసుకోవచ్చు. చూడండి, అది వీడియో తీస్తున్నాం కదా, అందుకని ఒక చేత చేయకపోతుంటే అవి చినిగిపోతున్నాయి మొత్తం చపాతీ. చూడండి, ఇప్పుడైతే ఒక కప్పులో వేసి చూపిస్తున్నాను మీకు. అంతా రెడీ అయిపోయింది. ఇంకా తోటకూర చపాతీ. చూడండి, వెల్లుల్లిపాయలు కూడా ఎన్నోటేసాను నేను. కావాలని కొంచెం లిక్విడ్ ఉండాలని మేము వాటర్ వేసుకున్నా కొంచెం, దాంట్లో చపాతీ బాగా డిప్ చేసుకొని తినడానికి వస్తుందని వేసాను. చూడండి, మీకు వాటర్ ఇష్టం లేదు అంటే ఓన్లీ అట్లే గట్టిగా కూడా ఆకుకూర మగ్గించుకోవచ్చు. రైస్కి అయితే అట్లా బాగుంటుందండి, చపాతీకి అయితే ఇట్లా బాగుంటుంది. రొట్టెకైనా సరే కొంచెం లిక్విడ్ ఉంటే బాగుంటుంది కదండి. ఇప్పుడు మనం బెండకాయ, వంకాయ ఏ తాలింపు చేసుకున్నా, ఏ కూరగాయ వేసుకున్నా చపాతీకి కొంచెం జ్యూసీగానే చేసుకుంటాం కదండి. పచ్చికారం వేసిన దీనికి, పచ్చికారం ఇష్టం లేని వాళ్ళు ఒట్టి కారం కూడా వేసుకోవచ్చు. మేమైతే ఆకుకూరకి మాకైతే పచ్చికారం ఇష్టం కాబట్టి మేము పచ్చికారం వేసుకున్నాను. ఆకుకూరలకి బాగా పట్టుకుంటుంది అనమాట ఉడికేటప్పుడు. ఈ టైప్ చేసి చూడండి మీరు కూడా, చాలా బాగుంటుంది. చూడండి, అది ఇంత కప్పు కర్రీ కావడానికి మనకి ఒక 2-2.5 కట్టలైనా పట్టింటుందండి తోటకూర. మనకి ఇంకా అప్పుడు చాలా విటమిన్స్ వస్తాయి కదా. మామూలుగా అయితే పప్పులు వేస్తే మాత్రం మనం ఒక కట్ట 1.5 కట్టనే వేస్తాం కదండి. ఇట్లా కర్రీ టైప్ చేసుకుంటే ఎక్కువ తినొచ్చు అనమాట మనం. ఆకుకూర హెల్త్కి మంచిది కాబట్టి. కూరగాయలంతా ఎక్స్పెన్సివ్ రేట్ కూడా ఏముండవు కదండి ఆకుకూరలు, కానీ విటమిన్స్ మాత్రం బాగుంటాయి. మేమైతే ఫుల్ వాడతామండి ఆకుకూరలు. మొన్న క్యారెట్స్ కూడా తెచ్చానండి, ఫ్రెష్గా ఉండే. క్యారెట్ హల్వా చేసి వీడియో తీద్దాం అనుకున్నా, ఇంకా కానీ హెడేక్ ఉంటే చేయలేదు నేను. మళ్ళీ ఎప్పుడైనా క్యారెట్ హల్వా అట్లా చేసి పెడతాను. ఆల్రెడీ సోరకాయ హల్వా చేశాను నా దాంట్లో, అది కూడా చాలా బాగా వచ్చిందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, సోరకాయ హల్వా అది.
మేమైతే వేరే టైప్ చేస్తామండి, పాలు వేసి ఉడక ఇచ్చేది చాలా బాగుంటుంది. బాయ్ అండి.